కోట్లలో రెమ్యునరేషన్ అందుకొని సెలబ్రిటీ హోదాని కొనసాగించే హీరోయిన్లకు ఉన్నట్టుండి సినిమా లేకపోతే పరిస్థితి ఏమైపోతుంది? వ్యక్తిగత స్టాఫ్ ని మెయింటైన్ చేయాలన్నా, అసిస్టెంట్లకు జీతాలిచ్చి పోషించాలన్నా, అందాన్ని కాపాడుకోవాలన్నా బోలెడంత ఖర్చవుతుంది. లక్షల్లో వెచ్చిస్తేనే ఇవన్నీ సాధ్యం. స్టార్ హీరోయిన్ల మాటేమో గానీ చోటా మోటా హీరోయిన్లకు పైకం ఎలా వస్తుంది అంటే దానికో చిట్కా ఉందన్న సంగతి ఎందరికీ తెలుసు. కథానాయికగా వచ్చిన ఫేమ్ ని, గుర్తింపుని క్యాష్ చేసుకునే తెలివితేటలు ఉండాలే కానీ చిన్న చిన్న హీరోయిన్లు కూడా బాగానే ఆర్జించే అవకాశం ఉంది. షాపుల ఓపెనింగ్లు, రిబ్బన్ కటింగ్లు ఓవైపు, అవార్డు ఫంక్షన్లలో డాన్సులతో ఊర్రూతలిగించడం, పండగలకు పబ్బాలకు వేదికలెక్కి డాన్సులు వేయడం, ఇలాంటి వాటితోనే బోలెడంత సంపాదన ఉంటుంది. అదే అమెరికా, దుబాయ్ లాంటి చోట సెలబ్రేషన్స్ కి అటెండ్ అయితే వచ్చేది డబుల్ త్రిబుల్ అమౌంట్. ఇటీవల కాలంలో దుబాయ్లో జరిగిన సైమా వేడుకల్లో కనిపించిన నాయకుల్లో మెజారిటీ భాగం సినిమాలు లేక ఖాళీగా ఉన్నవాళ్లే. అయినా వీళ్ళంతా అక్కడ మెరుపులు మెరిపించారు. ఒక్కో షోకి 4 లక్షల నుంచి 8 లక్షల వరకు గుంజేస్తున్నారట. సైమా, సినిమా, సంతోషం, గామా, మిర్చి ఇలా అవార్డు వేడుకలు బోలెడన్ని. ఇవన్నీ ఆదాయాన్ని తెచ్చిపెట్టేవే.